హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు ప్రిపేర్ ఇంటర్వ్యూస్ ఫర్ ఇంటర్నేషనల్ జాబ్స్ ఆర్ వీసా ఇంటర్వ్యూస్. ఇప్పుడు వీసా ఇంటర్వ్యూస్ కానీ ఇంటర్నేషనల్ జాబ్స్ కి కానీ మీరు అప్లై చేస్తూ ఉంటారు కదా. సో ఆ ఇంటర్వ్యూస్ కి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అనేటిది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మనం ఇంటర్నేషనల్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ ఇంటర్నేషనల్ జాబ్స్లో మనకి రిమోట్ జాబ్స్ కూడా ఉంటాయి. అలాగే కొన్ని అక్కడికి వెళ్ళి వర్క్ చేసి కూడా ఉంటాయి. సపోజ్ మీరు ఒక 5+ ఇయర్స్ లేదంటే 3+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఐటీ ఇండస్ట్రీస్లో ఉంది. సో ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు, ఈ ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యాక చాలా మంది అబ్రాడ్ వెళ్ళి జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారు, లైక్ యుఎస్ కానీ యూకే కానీ ఇలా. సో దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అండ్ ప్రిపరేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో వీళ్ళకి ఫస్ట్ 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుందండి. ఫస్ట్ ఇనీషియల్ స్క్రీనింగ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇనీషియల్ స్క్రీనింగ్ ఉంటుంది. ఆ తర్వాత మనకి టెక్నికల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అనేటివి మనకు కండక్ట్ చేస్తారు. మీరు టెక్నికల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటే అండ్ ఏ లెవెల్లో ఉంటే దానిపైన ఇంటర్వ్యూ చేస్తారు. సపోజ్ మీకు ఇప్పుడు జావా ఫుల్ స్టాక్ పైన ఉంది. సో మీకు మొత్తం జావా ఫుల్ స్టాక్ పైన చేస్తారు, లైక్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, లేదంటే స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ ఇలా. ఒకవేళ పైథాన్ ఉంటే పైథాన్, జాంగో ఇలా. ఇలా డిఫరెంట్ మీ డొమైన్ కి తగ్గట్టు టెక్నికల్ ఇంటర్వ్యూస్ అనేవి వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళకి కల్చరల్ ఫిట్ అసెస్మెంట్స్ అని ఉంటాయి. ఓకే, అసలు ఈ కల్చరల్ ఫిట్ అసెస్మెంట్స్ అంటే ఏంటి అనేది తర్వాత మెల్లిగా చూద్దాం ఈ వీడియోలోనే. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మనకి ఆ కంపెనీ ఇంటర్వ్యూ, సపోజ్ ఇంటర్నేషనల్ జాబ్ మీరు ఏదైతే అటెండ్ అవుతున్నారో ఆ కంపెనీ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ని అర్థం చేసుకోనికి ట్రై చేయండి. ఓకే, ఆ కంపెనీ యొక్క జాబ్ డిస్క్రిప్షన్, అలాగే అక్కడ మీరు ఒకవేళ యూకేకి వెళ్తే యూకే, యుఎస్ వెళ్తే యూకే, అక్కడ ఒక కల్చర్ ఏంటి అనేది అర్థం చేసుకోండి ఫస్ట్. ఆ కల్చర్ ఏంటి, వాళ్ళ మిషన్ అండ్ విజన్ ఏంటి అనేది అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక కంపెనీకి వెళ్తున్నారు అనుకోండి. సి, ఈ జాబ్ ఇంటర్వ్యూస్ అంటే ఇంటర్నేషనల్ జాబ్ ఇంటర్వ్యూస్ కి ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు కానీ మీ ఫస్ట్ క్వశ్చన్ ఏమై ఉంటుంది తెలుసా? సో వై ఆర్ యూ అటెండింగ్ దిస్ అదర్ కంట్రీ జాబ్స్? అదర్ కంట్రీస్ కి జాబ్ ఎందుకు అప్లై చేస్తున్నారు? మీ కంట్రీస్ లో మీకు కూడా చాలా జాబ్స్ ఉన్నాయి కదా, ఎందుకు యు ఆర్ అప్లయింగ్ ఫర్ అదర్ కంట్రీ జాబ్స్? సి, మనకి పర్సనల్ గా మనకి తెలుసు, సి వి వాంట్ అక్కడ మనీ అనేది ఎక్కువ ఉంటది కాబట్టి కొంతమంది మోస్ట్లీ మనీ పరంగా వెళ్తారు. కానీ ఈ ఆన్సర్ మనం అనేది ఇవ్వద్దు కదా. సో మనం ఆన్సర్ అనేది ఎలా ఇవ్వాలి అంటే, సపోజ్ మన మిషన్ ఏంటి, సో వాళ్ళ మిషన్ ఏంటి అన్నది మనం తెలుసుకొని, వాళ్ళ విజన్ ఏంటో అన్నది తెలుసుకొని, వాళ్ళ మిషన్ అండ్ విజన్ కి తగ్గట్టు మన స్కిల్స్ ని, ఐ హ్యావ్ దిస్ విజన్ సో దట్ ఐ వాంటెడ్ టు వర్క్ ఫర్ యువర్ కంపెనీ, ఇలా చెప్తే వాళ్ళకి బాగుంటుంది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది హెచ్ఆర్ టిప్స్ అండి. ఓకే, సో నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన, ఇప్పుడు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి కావాల్సిన పర్టికులర్ డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ లెట్ సపోజ్ అది కాపీస్ ఆఫ్ రెజ్యూమే అయి ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన ఆ రెజ్యూమ్ కి కావాల్సిన కవర్ లెటర్స్ అవ్వచ్చు, ఇంకా వాళ్ళకి కావాల్సిన పోర్ట్ఫోలియోని అవ్వచ్చు. ఓకే, సో ఈ మధ్య రెజ్యూమ్స్ బదులు పోర్ట్ఫోలియోస్ ఇవి క్యారీ చేయడం చాలా కామన్ అయిపోయింది. సో ఇవి సమ్ ఆఫ్ ది రిక్వైర్డ్ కామన్ డాక్యుమెంట్స్ వాళ్ళకి కావాల్సింది. ఓకే, సో నెక్స్ట్ వాళ్ళకి కల్చరల్ అసెస్మెంట్. ఈ కల్చరల్ అసెస్మెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ కంట్రీస్, సపోజ్ యూకే వెళ్ళనివ్వండి లేదంటే యుఎస్ వెళ్ళనివ్వండి, ఇలాంటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క కల్చర్ ఏంటి. ఇప్పుడు యుఎస్ లో ఒక కల్చర్ ఉంటుంది, యూకేకి ఒక కల్చర్ ఉంటుంది, వాళ్ళకి పర్టికులర్ గ్రీటింగ్ స్టైల్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాలో మనం నమస్తే ఎలా పెడతామో, ఇప్పుడు యుఎస్ వెళ్తే వాళ్ళకి హలో అలా ఏమన్నా ఉండొచ్చు. సో వాళ్ళ యొక్క గ్రీటింగ్ స్టైల్స్ అనేటివి ఏంటో ఒకసారి తెలుసుకొని, అలాగే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళకు తగ్గట్టు యాక్సెంట్ మాట్లాడడానికి ట్రై చేయండి. ఇప్పుడు యుఎస్ యూకేకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాక్సెంట్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు మనకి ఎలాగో గోదావరి తెలుగు ఎలాగో, శ్రీకాకుళం తెలుగు ఎలాగో, మన తెలంగాణ తెలుగు ఎలాగా ఉంటుందో, అంటే సేమ్ లాంగ్వేజే కానీ కొన్ని వర్డ్స్ ప్రొనౌన్సియేషన్స్ వచ్చేసరికి డిఫరెన్సియేషన్స్ ఎలా ఉంటాయో, మీరు ఏ జాబ్స్ ఏ కంట్రీస్కి పర్టికులర్గా అప్లై చేస్తున్నారో ఆ కంట్రీస్కి తగ్గట్టు మీ లాంగ్వేజ్ కూడా, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకోనికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకోండి. ఓకే,
సో మాక్ ఇంటర్వ్యూస్ అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానివ్వండి, సో ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఈ మాక్ ఇంటర్వ్యూస్ విత్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ని కండక్ట్ చేసుకుంటే మీకు కూడా ఒక విధంగా ప్రాక్టీస్ అయిపోతుంది, రైట్? సో ఈ ఇంటర్వ్యూస్ అనేటివి జనరల్గా కన్జ్యూలర్ ఆఫీసెస్ అంటారు. ఓకే, కన్జ్యూలర్ ఆఫీసర్స్ అనేటివి మీ ఇంటర్వ్యూస్ అనేటివి తీసుకుంటారు ఇంటర్వ్యూ చేసేటప్పుడు. ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ జాబ్స్ కి సంబంధించిన గైడెన్స్ అబిట్. ఇప్పుడు మనం వచ్చేసి వీసా ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి కదండి. సో మనకి వీసా అబ్రాడ్ వెళ్ళడానికి వీసాస్ కూడా ఉంటాయి కదా. సో దానికి కావాల్సిన ఫస్ట్ డాక్యుమెంట్స్ లైక్ పాస్పోర్టే అవ్వనివ్వండి, ఓకే, లేదంటే వీసా అప్లికేషన్స్ ఉంటాయి కదా, వీసా అప్లికేషన్ అవ్వనివ్వండి, మీ ఫొటోసే అవ్వనివ్వండి, లేదంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని క్యారీ చేయడం కానీ, లేదంటే ఏదైనా అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అలాగా. ఓకే, అక్కడ మీకు వీసా ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు కూడా ఒకవేళ ఎర్లీగా అరైవ్ అయితే బెటర్. ఓకే, కొంచెం టైంని బ్లాక్ చేసుకొని ఎవ్రీ డే ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన టాపిక్స్ మీరైనా రివైజ్ చేసుకుంటూ ఉండడం కానీ, లేదంటే ఇలా మాక్ ఇంటర్వ్యూస్ కూడా ట్రై చేస్తూ ఉంటే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ జాబ్స్ లో కూడా అలాగే మనకి రిమోట్ జాబ్స్ అని కూడా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. ఇప్పుడు రిమోట్ జాబ్స్ అంటే ఇండియాలో ఎలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు కదా, ఈ రిమోట్ జాబ్స్ లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉంటుందో అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కూర్చొని మనము ఇంటర్నేషనల్ జాబ్స్ కూడా చేయొచ్చు. ఓకే, ఈ ఇంటర్నేషనల్ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయొచ్చు. సిట్టింగ్ ఎట్ హోమ్ వర్కింగ్ ఫర్ అదర్ కంట్రీస్ అంటే వీ కెన్ ఎర్న్ మిలియన్స్ కదా, లాక్స్ క్రోర్స్ లో ఎర్న్ చేయొచ్చు ఈజీగా, ఒకవేళ మీకు కరెక్ట్ స్కిల్ గనక ఉంటే. సో యూ కెన్ ఈవెన్ ట్రై అప్లయింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ జాబ్స్. సో ఇది ఈ యొక్క లైక్ వీడియోకి. ఇఫ్ యూ లైక్ such type of content, click on the like button and share button, and if you have not subscribed to our channel, please subscribe the channel. Thank you.